హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక న్యూస్ అండి. ఇది యావత్తు పోలీసులందరూ తలదించుకునే పరిస్థితి. ఒక సీఐ స్పెషల్ అంటే ఎస్ఐబిలో పనిచేసే ఒక సీఐ ఒక దారుణానికి దొరికట్టాడండి. ఏంటంటే అందుకోసమేనా అని ఒక యువతితో దొరికిపోయాడండి. ఒక గెస్ట్ హౌస్‌కెళ్ళి. హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది. హసన్పర్తి మండలంలో ఒక సీఐ. ఏంటండి ఇది? పోలీసులు జనాల్ని కాపాడేవాళ్ళా? భక్షించేవాళ్ళా? మోసం చేసేవాళ్ళా? భయపెట్టేవాళ్ళా? మీరే చెప్పండి. ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్ లాంటి పనులు చేస్తున్నారంటే సామాన్యుడు ఏ విధంగా పోలీస్ వ్యవస్థను నమ్ముతారు? ఎక్కడో రేవ్ హౌస్‌లో ఎక్కడో ఒక రూమ్‌కి ఒక అమ్మాయిని తీసుకెళ్లారంట. అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు గుర్తించారంట. చూసిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళందరూ దర్యాప్తు చేస్తారు. ఇతను ఎస్ఐబిలో ఒక సీఏ అంట. చూడండి. చెప్పేవాని పత్తితి కవులు, చేసేవాని ఇలాంటి పనులా? పోలీసు వ్యవస్థకే ఇలాంటి వ్యక్తుల వల్ల చెరగని మచ్చ ఒకటుందండి. ఇలాంటి పిచ్చి నిర్ణయాలు ఏమైనా ఉంటే అవన్నీ మానుకోండి. ఎందుకంటే జనానికి ఆపదొస్తే పోలీసుల దగ్గరికి వస్తారు. పోలీసులే తప్పు చేస్తే ఇంక జనాలు ఎవరి దగ్గరికెళ్తారు? అయినా ఈ పిచ్చి పనులు ఏంటని అడుగుతున్నాను. ఒక బాధ్యత గల పదవిలో ఉండి తప్పు చేసామని తప్పురా అని చెప్పవలసిన పోలీసోడే ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తూ రూమ్‌లో దొరికిపోయాడంటే ఏమని చెప్పాలి చెప్పండి మీరు? కింద కామెంట్స్‌లో తెలపండి మీరే. పైగా ఎస్ఐబిడిలో మళ్ళీ పోనీ చిన్న పోస్టో ఏదంటే ఉండే సీఏ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ అంట. ఇలాంటి వల్ల కాదా పోలీస్ డిపార్ట్మెంట్‌కి బ్యాడ్ నేమ్ వచ్చేది? సో, ఆ పక్కనున్న చుట్టుపక్కల వాళ్ళందరూ గుర్తించారంట, చూసారంట, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారంట. వెంటనే హుటాహుటిన వాళ్ళు తేలడంతో ఇతను సీఏ అని తేలిందంట. ఎందుకు మంచి హోదాలో చేసుకొని ఇలాంటి వాటికి వ్యసనాలకు ఎందుకు బానిస అవుతారో అర్థం కావట్లేదు. శుభ్రంగా పెళ్లయింది. మంచి పెళ్ళాం ఉంటుంది. పిల్లలుంటారు. హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేసుకోక ఇలాంటి అసాంఘిక కార్యక్రమ పనులేంటి? పైగా అందులో బాధ్యత గల ఒక డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తూ ఇదా? జనానికి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాను. చేస్తే అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం అన్నీ చేస్తూ ఇవి కూడా చేస్తుంటే సామాన్యుడు చేసినప్పుడు కూడా నోరు మూసుకొని కూర్చోవాలి మీరు. సామాన్యుడు ఎలా చేస్తూ, పోలీసోడు ఎలా చేస్తూ, ప్రభుత్వం ఎలా చేస్తుంటే చట్టాలు ఎటెళ్ళిపోయాయి? చట్టాలు ఎవరికైనా చుట్టాలా? వెంటనే దానిపై కఠిన చర్యలు కాదు. ముందు డిస్మిస్, జైల్ విత్ ఫైన్ ఏస్తే గాని మిగతా వాళ్ళకి అలర్ట్ కారు. తప్పు ఎవరు చేసినా ఈ దేశంలో తప్పే. వెంటనే ఉన్నతాధికారులు వీళ్ళపై చర్యలు తీసుకోండి. అసలు ఎవరు, ఎందుకు, ఏంటి, ఎలా, ఎవరు చేశారో, అసలు ఆ యువత ఎవరు, ఎలా చేశారు, యువతి ట్రాప్‌లో ఏమైనా పడ్డారా? ఇతరులు లేకపోతే యువతిని ట్రాప్ చేశారా? పూర్తి నివేదిక దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకొని ఇతన్ని కఠినంగా శిక్షించండి. లేదా డిపార్ట్‌మెంట్‌కి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎటెళ్ళిపోతున్న సమాజం. మనిషిగానే ఏదో అన్ని విధాలుగా బతుకుతున్నాడంట. కానీ మనిషిలా బతకలేకపోతున్నాడంట. ఏంటో ఏంటో. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం న్యూస్. దిస్ ఈస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.